హలో మచ్చా, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన టాలీవుడ్ హీరోస్లో ఆయనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకొని న్యాచురల్ స్టార్గా ఎదిగిన హీరో మన నాని గారు. దసరాతో జాతర చేసి ఆయన అన్నతో అందరి మనసులు గెలుచుకొని ఇప్పుడు సరిపోదా శనివారంతో తెలుగు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చాడు. ఇక ఈ మూవీ గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని టింగ్ అని మోగించండి మచ్చా. వివేక్ ఆత్రేయ అండ్ నాని కాంబినేషన్లో అంటే సుందరాని లాంటి క్లాస్ మూవీ నుంచి సరిపోదా శనివారం లాంటి మాస్ మూవీని తెరకెక్కించారు. సరిపోదా శనివారం మూవీ ఓపెన్ చేస్తే నాని ఒక ఎల్ఐసి ఏజెంట్. అమ్మకిచ్చిన మాట కోసం సండే టు ఫ్రైడే నాని కామన్ లవ్లీ బాయ్. ఒక శనివారం మాత్రం శివ తాండవం చేస్తాడు మచ్చా. మరి ఈ మధ్యలో ఎస్జే సూర్య లాంటి దయలేని పోలీస్ ఆఫీసర్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది మూవీ ప్లాట్. మామ, ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ ఉంటుంది అసలు. డైరెక్టర్ గారు చాలా బాగా రాశారు. ఆ క్యారెక్టర్ మాత్రం జాలి దయ లేని ఒక పోలీస్ ఎలా ఉంటాడు అనేది మనకి కళ్ళకు కనిపించేలా యాక్టింగ్ చేశారు. దీనమ్మ ఎవరిని పడితే వాళ్ళని కొడతా ఉంటాడు భయ్యా. ఫస్ట్ హాఫ్ మొత్తం క్రాకింగ్ లైనప్తో అలా హైప్లోకి వెళ్తాం. సెకండ్ హాఫ్ కొంచెం తగ్గింది, మరి అంత కాదు, కొంచెం. తర్వాత క్లైమాక్స్ గ్లోరియస్ అనమాట. దీనమ్మ పిచ్చెక్కించాడు పో. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరోయిన్ ప్రియాంక గారి క్యారెక్టర్ దీనిలో ఫుల్ లెంత్ ఉంటుంది. మురళీ శర్మ కామెడీ వర్కౌట్ అయిందని అనిపించింది మచ్చా. దసరా అంత ఊరమాస్ కాకపోయినా దీనిలో ఒక యూనిక్నెస్ ఉంది, ఒక కొత్త కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. నాకు పర్సనల్గా అయితే బీజిఎం చాలా బాగా నచ్చింది. ఏంటయ్యా అసలు దీనిలో బీజిఎం, జాక్స్ విజయ్ గారు మొత్తం మోగించారంతే, దబిడి దిబిడే. నేనైతే నాని అన్న పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడట్లేదు, ఎందుకంటే ఆయన ఏ క్యారెక్టర్ అయినా 100కి 110% ఇస్తాడు. ఓవరాల్గా ఈ మూవీ గురించి నేను చెప్పేది ఏంటంటే, మూవీ అయితే థియేటర్కి వెళ్ళి చూడాల్సిన మూవీ భయ్యా. మూవీస్ తీయటం చాలా కష్టం, వీలైతే మనం అన్ని మూవీస్ని థియేటర్లోకి వెళ్ళి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి మచ్చా. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు శనివారం ఇక.